టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా ఫార్మాట్ మొత్తం మారిపోయింది. పాన్ ఇండియా అంటూ ఎవరికి వారు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఓ తెలుగు దర్శకుడికి ప్లస్ గా మారింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ లో ప్రయోగం చేసే ఛాన్స్ నైతే తెచ్చిపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఇప్పటికే 90% షూటింగ్ ఫినిష్ అయింది. మరో 65 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నేషనల్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇంతవరకు ఓకే. మరి దీని తర్వాత అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ఎవరితో? అట్లీతో అంటూ గతంలో వార్తలొచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ నే బన్నీ పట్టాలెక్కించబోతున్నట్లు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. బన్నీతో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి ప్రాజెక్ట్స్ చేసి హ్యాట్రిక్ కొట్టాడు త్రివిక్రమ్. దీంతో ఇప్పుడు చేయబోయే సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. బన్నీ పాన్ ఇండియా స్టార్ గా నార్త్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అంటే త్రివిక్రమ్ తన కథని తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటించాలి. అలాంటి రేంజ్ కథ ఉండాలి. అందుకే ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారట మాటల మాంత్రికుడు. బన్నీకి మైథలాజికల్ టచ్ ఉండే సోషియో ఫ్యాంటసీ లైన్ ని చెప్పారట త్రివిక్రమ్. పాయింట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ గా ఉండటంతో ఐకాన్ స్టార్ కూడా ఓకే చెప్పారట. ఇప్పుడు అదే లైన్ ని కథగా మార్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి 400 నుంచి 500 కోట్ల వరకు ఖర్చవుతుందట. దాన్ని పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి త్రివిక్రమ్ చేస్తున్న ఈ కొత్త ఎక్స్పెరిమెంట్ అల్లు అర్జున్ కెరియర్ ని ఏ రేంజ్ లో హైలైట్ చేస్తుందో చూడాలి. ఒకప్పుడు రీజనల్ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరింది. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో నార్త్ బ్యూటీస్ కూడా తెలుగు సినిమాలో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఎస్ చెప్పేస్తున్నారు. కానీ మన మేకర్స్ మాత్రం సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వడం లేదు. దీంతో బాలీవుడ్ బ్యూటీస్ ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోతున్నాయి. సౌత్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కేర్ ఆఫ్ గా మారారు బాలీవుడ్ బ్యూటీస్. ఛాన్స్ ఇస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సై అంటున్నారు. దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్న సౌత్ మేకర్స్ నార్త్ లేడీస్ కి సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వడం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాన్వీ కపూర్. రీసెంట్ గా వచ్చిన దేవరలో 4-5 సీన్స్ కే జాన్వీని పరిమితం చేశాడు కొరటాల. 2 పాటల్లో నటించిన ఒక సాంగ్ ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. దీంతో జాన్వీ స్క్రీన్ టైం మరీ ఇంత తక్కువ అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో ఏడాది బ్లాక్ బస్టర్ అయిన మరో మూవీ కల్కి 2898 AD. ఇందులో దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ గా నటిస్తే కాంప్లెక్స్ లో వర్క్ చేసే రోక్సీ పాత్రలో హాట్ గా కనిపించింది దిశా పటాని. అయితే ఇందులో దిశా స్క్రీన్ టైం 10 నిమిషాలు మాత్రమే. 2 సీన్స్ ఒక సాంగ్ తో చాప చుట్టేశాడు డైరెక్టర్. దీంతో కల్కి వల్ల ఈ బ్యూటీకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. తెలుగు ఆఫర్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంత చిన్న క్యామియో రోల్ కి దిశా పటాని ఎలా ఓకే చెప్పిందా అన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. RRR విషయంలో ఆలియా భట్ కి ఇదే జరిగింది. రాజమౌళి దర్శకుడు అనగానే మరో ఆలోచన లేకుండా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది ఆలియా. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆమెకు గట్టిగా 4 సీన్లు కూడా లేవు. మొత్తానికి ఈ మధ్య కాలంలో దీపికా పదుకునే టాలీవుడ్ ఎంట్రీనే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. కల్కిలో తను పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇకపై బాలీవుడ్ భామలు పాన్ ఇండియా అనే పదానికి పొంగిపోకుండా తమ పాత్ర ఏంటి అనేది తెలుసుకుని తెలుగు ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తే బెటర్. లేదంటే బీ టౌన్ లో ఉన్న క్రేజ్ కూడా ఆవిరైపోయే ఛాన్స్ ఉంది. ఒకేసారి 2 పడవలపై ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎక్కడ తేడా కొట్టినా అసలుకే ఎసరొస్తుంది. కానీ ఓ స్టార్ కపుల్ దీన్ని సునాయాసంగా కొనసాగిస్తున్నారు. ఒకవైపు హీరో హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతూనే ఆడియన్స్ టేస్ట్ కి తగ్గ సినిమాలు నిర్మిస్తూ సాలిడ్ హిట్స్ ని అకౌంట్ లో వేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ కపుల్? జస్ట్ వాచ్ ఇట్. కాలీవుడ్ లో స్టార్ కపుల్ గా దూసుకుపోతున్నారు సూర్య అండ్ జ్యోతిక. వరుస ప్రాజెక్ట్స్ తో నటిస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సైతాన్, శ్రీకాంత్ సినిమాలు జ్యోతికకు మంచి క్రేజ్ని తెచ్చిపెట్టాయి. తమిళ్, మలయాళంలో 4 సినిమాలు చేసే అవకాశాన్ని అందించాయి. ఇక కంగువతో స్పీడ్ పెంచిన సూర్య ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్తో 1, వెట్రిమారన్తో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవి కాకుండా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా హీరో హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ జంట ఇప్పుడు 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కత్తి లాంటి కథలను సినిమాలుగా నిర్మించి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సురరై పొట్రు సినిమా నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ జంట. ఈ ప్రాజెక్టుకు నేషనల్ అవార్డులు రావడం ఒక ఎత్తైతే బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అందుకోవడం మరో ఎత్తు. ఇక 2021లో వచ్చిన జై భీమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు, ఆస్కార్ రేసులో నామినేషన్ వరకు వెళ్ళొచ్చింది. ఇక ఇదే బ్యానర్ నుంచి విడుదలైన సత్యం సుందరం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 2 వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూ 3 గంటల సేపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమా నడిపించిన తీరు
ఫ్యామిలీ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఓవైపు హీరో హీరోయిన్ గా సందడి చేస్తూనే ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలను నిర్మిస్తూ 2 పడవల ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తోంది ఈ జంట. ఏజ్ పెరిగే కొద్దీ హీరోయిన్స్ కి జోరు తగ్గుతుంది. 30 ఏళ్లు దాటితే చిన్న చితక ఆఫర్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసింది ఓ బాలీవుడ్ బ్యూటీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లు దాటినా అదే జోరు కంటిన్యూ చేస్తోంది. మంజు వారియర్ కాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. రజనీకాంత్ వేటయాన్లో కీలక పాత్రలో నటిస్తోంది ఈ అమ్మడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మనసిలాయో పాటతో కుర్రకారును ఊపేసిందే. ఎర్ర చీరలో నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని మంజు వేసిన స్టెప్స్ యూత్ దిల్ ని హాంఫర్ట్ చేశాయి. వేటయాన్ రిలీజ్ కు ముందే ఈ పాట సంచలనంగా మారిందే. ఇప్పుడు మంజు వారియర్ మరో 2 తమిళ్ ప్రాజెక్ట్స్ కి పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్ లో విడుదలైన పార్ట్ 2 చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. ఇందులో మక్కల్ సెల్వన్ కు భార్యగా మంజు వారియర్ కనిపించనుంది. అలాగే దళపతి విజయ్ హీరోగా ఖాకీ దర్శకుడు హెచ్ వినోద్ ఓ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. విజయ్ కెరీర్ లో వస్తున్న లాస్ట్ మూవీ ఇది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఈ సీనియర్ బ్యూటీని ఫైనల్ చేసిందట యూనిట్. మరి ఇదే నిజమైతే మంజు వారియర్ ఈ ప్రాజెక్టు అదనపు అసెట్ అనే చెప్పొచ్చు. మొత్తానికి హీరోయిన్ గా కెరీర్ ఆరంభంలో చేసిన స్పీడ్ తో పోలిస్తే మరింత స్పీడ్గా ఇప్పుడు సినిమాలో నటిస్తోంది మంజు వారియర్. ఈ 3 ప్రాజెక్ట్స్ హిట్ అయితే ఈ మల్లువుడ్ బ్యూటీ క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ ని బ్యాట్ టైం బాధేస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసిన స్టార్స్ అంతా ఈ ఏడాది షెడ్కెళ్లారు. మాస్ కథలతో మ్యాజిక్ చేయాలని చూసిన టైర్ 2 హీరోస్ కూడా అడ్రస్ గల్లంతు చేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రైజింగ్ స్టార్ గా మారాడు ఓ బాలీవుడ్ హీరో. ఒకేసారి 5 ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాడు. ఇంతకీ ఎవరా స్టార్, ఏంటా కథ? హావ్ ఎ లుక్. బాలీవుడ్ లో కాంతరయం సైలెంట్ అయింది. పఠాన్, జవాన్ తో హిట్ కొట్టిన షారుఖ్ కూడా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దండయాత్ర చేస్తున్న హృతిక్, అక్షయ్, అజయ్ దేవ్గన్ లకు సింగిల్ హిట్ అకౌంట్ లో పట్టడం లేదు. ప్రేమ కథలతో గారడి చేస్తున్న టైర్ 2 హీరోస్ కి కాలం కలిసి రావడం లేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా బాలీవుడ్ కి రైజింగ్ స్టార్ గా మారాడు రణబీర్ కపూర్. యానిమల్ మూవీ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు 6 డజన్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ మూవీ చేస్తున్నాడు రణబీర్. ఇందులో సీతగా సాయి పల్లవి నటిస్తుంటే రావణ్ రోల్ లో యష్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేయనుంది యూనిట్. దీని తర్వాత భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ 4 ప్యారలల్ గా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రణబీర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అవ్వడంతో డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2025 లో 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసేలా ఇప్పటికే డేట్స్ కేటాయించాడు రణబీర్. వార్ 2 తో బిజీగా ఉన్న అయాన్ ముఖర్జీతో బ్రహ్మాస్త్ర 2 స్టార్ట్ చేయబోతున్నాడు. యానిమల్ తో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగతో యానిమల్ పార్క్ చేయడానికి ఓకే చెప్పాడు. అంటే వచ్చే ఏడాది మొత్తం ఈ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు రణబీర్. మొత్తానికి చేతిలో ఉన్న 5 ప్రాజెక్ట్స్ రణబీర్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ 3 సినిమాలు హిట్ అయినా బాలీవుడ్ టాప్ స్టార్ గా రణబీర్ నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే కత్తి మీద సామే. అలాంటిది 5 ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాకి పార్ట్ 2 అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మేకర్స్ ఈసారి ఎలాంటి కథ అందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది గ్లాడియేటర్ 2. తాజాగా వచ్చిన ట్రైలర్ తో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. గ్లాడియేటర్ హాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన సినిమా. 2000 లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టింది. 5 విభాగాల్లో ఆస్కర్ అవార్డ్స్ దక్కించుకుంది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ రెడీ చేశారు మేకర్స్. రీసెంట్ గా గ్లాడియేటర్ 2 ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచారు. గ్లాడియేటర్ కథకి కొనసాగింపుగా సీక్వెల్ పార్ట్ తెరకెక్కించాడు రిడ్లీ స్కాట్. ఈ సినిమా స్టోరీ మొత్తం మాక్సిమస్ వారసుడు లూసియస్ చుట్టూ తిరుగుతుంది. పురాతన రోమ్ అందాలు, కోటలపై యుద్ధాలు, షిప్పుల్లో ఫైట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 22న హాలీవుడ్ తో పాటు ఇండియాలో వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. కాంటెంట్ ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయినా వరల్డ్ వైడ్ గా భారీ వసూలు వచ్చే ఛాన్స్